హాయ్ అండి, సంపూర్ణ వాసికి స్వాగతం. గోరుచిక్కుడు కర్రీ చేసుకుందాము. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ గోరుచిక్కులు బాగా ఒలిచి శుభ్రంగా కడగాలండి. కడిగి ఒక విజిల్ కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు కొంచెము వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి మిక్సీలో వేసేసుకున్నాం. స్టవ్ వెలిగించి బండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు ఇవి చిటపిట అనేంత వరకు వేయించాలి. కరివేపాకు, ఇంగువ వేసేసేయాలి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెము వేయించాలి. ఉల్లిపాయలు వేసి కొంచెము మగ్గనియాలి. ఉల్లిపాయలు ఇదిగోండి కొంచెము మగ్గిపోయినాయి. ఇప్పుడు టమోటాలు వేసుకొని బాగా మగ్గనియాలి. పసుపు, మనకు సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు ఇందులో వేసుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళు పూర్తిగా ఉడికించలేదు కదా, ఒకే ఒక విజిల్ పెట్టాను. అంటే ఎక్కువ ఇదిగో చూడండి, ఇంకా కొంచెము పచ్చి ఉందండి. అందుకని మనము ఈ కొంచెం నీళ్లు పోసుకొని బాగా మగ్గనియాలి. ఇందులో ఉప్పు కారం వేసాం కదా, ఆ ఉప్పు కారం అంతా కూడా ఈ గోరుచిక్కుడు ముక్కలకి పడుతుందండి. కొంచెము ఉడకనిస్తే ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇందులో ప్రోటీను, ఫైబరు బాగా పుష్కలంగా ఉంటుంది. ఇది విరోచనం సాఫీగా అయ్యేలాగా చేసి పేగుల్లో ఏర్పడి బ్యాక్టీరియా దోషాలన్నీ కూడా తీసేస్తుంది. 30 వంతు కూర ఉడికిపోయింది. మనము మిక్సీలో వేసుకున్న కొబ్బరి, పల్లీల పొడి వేసేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టి ఉంచాలి. గోరుచిక్కుడు కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో కొంచెం మసాలా పొడి చేసి ఉంచుకున్నాను. ఆ పొడిని ఇందులో వేస్తున్నా. చివరిగా కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. ఇది చపాతీలోకి బాగుంటుందండి, అన్నంలో కూడా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. గోరుచిక్కుడు కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.